అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్. మిత్రులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని గురించి మంచి మాటలు చెబుతుంటే, పాపం మానండి, పాపం నరకానికి చేరుస్తుంది కాబట్టి, మీ శరీర కోరికలను విడిచిపెట్టండి అని గద్దిస్తుంటే, ఈ లోకం శాశ్వతం కాదు, కనబడేవన్నీ కూడా కనుమరుగే రోజు వస్తుంది, నీవి అనుకున్నవి ఏవి కూడా నీతో రావు అని హెచ్చరిస్తుంటే, దేవునికి ఎప్పటికైనా లోబడండి, మీ ఆలోచనలు, మీ అడుగులు దేవుని వైపుకు తిప్పండి, దేవుడు కోరుకున్న మార్గంలో నడవండి, ఆయన అంగీకరించే, స్వీకరించే విధంగా బ్రతకండి అని బ్రతిమలాడుతుంటే అపహాస్యంగా కొందరు, గౌరవంతో కొందరు అంటున్నారు నన్ను, వచ్చాడండి దేవుని బిడ్డ. మిత్రులారా, ఎవరేమి అనుకున్నా నా ఆవేదన ఒకసారి గ్రహించండి. పుట్టగానే ఎవరు అధికారిగానో, ఆడంబరాలతోనో, ఆస్తులతోనో ఏ ఒక్కడు పుట్టడు. ప్రతి ఒక్కరికి తల్లి గర్భంలో నుండి బయటపడగానే ఆశ్రయమిచ్చేది పొత్తిగుడ్డ. మరి ఊహ వచ్చి ఎదిగి దేవుని కృప వలన ఒక ఉద్యోగం, ప్రాపర్టీ, హోదా వచ్చేసరికి నేను అది, నేను ఇది అంటూ గొప్పలు పోతూ గర్వంగా చెప్పుకుంటున్న ఓ మనిషి, నీకున్నవి, నీవు అనుభవించేవన్నీ కూడా దేవుని కృప వల్లనే నీకు దయ చేయబడినవని ఆయనకు లోబడకుండా ఎంతకాలం బ్రతుకుతావు? నీ బలం, నీ జ్ఞానం నీకు అన్నీ తెచ్చిపెట్టినవని అతిశయించకు. నీకెన్ని ఉన్నా, ఎంత ఉన్నా దేవునిపై నీకున్న భయంతో కూడిన భక్తి, పరమునకు చేరే విధంగా జీవించే బ్రతుకు మాత్రమే దైవ దృష్టిలో దొడ్డ. కాబట్టి మిత్రమా, దేవునిని నమ్ముకుంటేనే, ఆయనని ఆశ్రయించి ఆయన కోరుకున్న రీతిలో బ్రతికితేనే ఈ లోకంలోనూ పరలోకంలోనూ శాశ్వతమైన ఆత్మీయ ఆనందం మరియు ఆత్మీయ సుఖ సంతోషాలు ఉంటాయి. ఈ లోకంలో దేవుని విడిచి నా ధనం, నా అధికారం, నా బలం, నా అందం అని విర్రవీగితే ఈ లోకంలోనూ నరకంలోనూ చివరికి నీకు మిగిలేది శాశ్వత దుఃఖం మరియు బాధ. కాబట్టి ఇప్పుడే మేలుకో, దేవుని కోల్పోయి అవ్వకు దేవుని దృష్టిలో చెడ్డ. పవిత్రమైన ఆలోచనలతో, పవిత్రమైన చూపులు, మాటలు, నడవడిక ద్వారా ఎక్కగలగడానికి ప్రయత్నిస్తే పరిశుద్ధత అనే గడ్డ ఆయనే నీకు సహాయం చేస్తాడు. నిన్ను లేపడానికి నువ్వు ఆత్మీయతలో జారిపడ్డా. బైబిల్ చెబుతుంది, పాపులకైతే అగ్ని ఆరని, పురుగు చావని నరకమే గతి, కానీ పరిశుద్ధులకైతే పరలోకమే శాశ్వతమైన స్థిరమైన అడ్డ. అందరికీ వందనములు.